అందరికీ జై భీమ్. నేను మీ ఆనపూసల వెంకటేశం. భారతదేశ యువత ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నడుస్తూ ఉంది. నిజంగా తప్పు చేసినప్పుడు ఈ దేశాన్ని కాపాడుకునే క్రమంలో ఏ నాయకుడు తప్పు చేసినా వంగబెట్టి సరుస్తున్నటువంటి యువత ఇలా నరేంద్ర మోడీని ఆల్మోస్ట్ నాకౌట్ చేసింది. కానీ యువత చేతికి పగ్గాలు వస్తే ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ దేశంలో ఉన్నటువంటి పాపాత్మకమైనటువంటి పనులను వాళ్ళు వెల్లడించారు, ఏ విధంగా వెల్లడించారు అనేది చూద్దాం. అంటే నరేంద్ర మోడీని ఒకరినే కాదు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి అయినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా నోరు జారినప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సింది, ఈ దేశాన్ని అభివృద్ధిలో భాగంలో పాత్ర పోర్చాల్సినటువంటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు తప్పు చేసినప్పుడు కూడా అంతకు మించి స్పందిస్తున్నటువంటి భారతదేశ యువతను చూసి కడుపు నిండిపోతాం. ఇలా భారతదేశంలో ఉన్న యువతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా బొద్దింకలతో పోల్చడాన్ని చావు దెబ్బతీసిరు. ప్రపంచ దేశాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నటువంటి ఇజ్జతి విలువ లేకుండా పోయింది. వాటి అన్నిటికీ కారణం ఏంటంటే నరేంద్ర మోడీతోని అంటగాగుతున్నటువంటి కొంతమంది చీఫ్ జస్టిస్లు ఎవరైతే చేసిరో, రంజన్ గగోయ్ లాంటి వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ కామెంట్ చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చీఫ్ జస్టిస్ కూడా ప్రజల ముందు పరువు తీసుకున్నాడు. ముఖ్యంగా ఎంతమంది అంటే కాక్రోచ్లు అని చెప్పి ఒకటి ఆర్టీఐ, ఇప్పుడు వాళ్ళు బొద్దింకలు అంట, యువకులు ప్రశ్నిస్తే బొద్దింకలు అయిపోయారు. వీళ్ళు దయ్యాల లేక పీక తింటేనేమో వాళ్ళకి మంచిగా అనిపిస్తూ ఉంది. అంటే పీక తినడం మీ వంతు, బానిసలు కావడము నష్టపోవడం యువత వంతు అనుకున్నాడా ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఏమనుకున్నాడా అనేది నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి సభ్య సమాజం. అయితే కాక్రోచ్లు అన్నప్పుడే ఇమీడియట్ కాక్రోచ్ పార్టీ పెట్టేసి, ఈ కాక్రోచ్ పార్టీ జిందాబాద్ అంటూ ఒక్కరు కాదు, ఒకే 5 రోజుల్లోనే 1.5 కోటి మంది, 10 మిలియన్లు, 10 కాదు 15 మిలియన్ల మంది ఈ పార్టీలో జైన్ కావడమే కాదు, ఈ పార్టీ ఉధృతి స్పీడ్ చూసి ఆ అకౌంట్నే క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. కానీ ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు అంటే యువత, భారత యువత ఎలాంటి అల్టిమేటం అంటే నరేంద్ర మోడీకి చావు దెబ్బతీసేంత పనిచేసారు. వాళ్ళు అల్టిమేటం ఏమి ఇచ్చారు అనేది, మేము మా పార్టీ కనుక అధికారంలో వస్తే మొట్టమొదటిసారిగా మేము ఏం చేస్తామని చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఏ సన్నాసిని కూడా మా పార్టీలో రాజ్యసభ ఇవ్వము అంటే ఎవరికి అల్టిమేటం ఇది? ఒక చీఫ్ జస్టిస్గా పనిచేసి ఆఫ్ ఇండియా CJIగా పనిచేసి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా ఎవరైతే రాజ్యసభ తీసుకొని రాజకీయ న్యాయం మారుతున్నాడో మేము ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చెయ్యము అని చెప్పారు. ఫస్ట్ వన్. రెండో వన్ ఏంటంటే న్యాయబద్ధంగా ఉన్న ఓట్లు, ECI ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఉన్న ఓట్లను కనుక తొలగిస్తే ఉపా చట్టం ఉపయోగించి వాళ్ళకు ఉరిశిక్ష వేయిస్తాం, లేకుంటే జైల్లో పెడతామని చెప్పింది. అంటే అటు సుప్రీంకోర్టును ఇటు ఎన్నికల కమిషను గొంతుకు ఉరితాడేస్తాం తప్పు చేస్తే అని చెప్పింది ఎవరు? బొద్దింకల పార్టీ. ఇంకా అది ఒకటే కాదు, అంటే ఎప్పుడైతే పౌరుల ఓటు హక్కును దొంగిలిస్తారో అది ఉగ్రవాదంతో సమానం అని కూడా చెప్పింది. మేము మహిళలకు కూడా మీ సీట్లు పెంచకుండా 50% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. రెండోది అత్యంత ప్రమాదకరమైందంటే మేము అధికారంలోకి వస్తే ఆదాని అంబానీల మీడియా లైసెన్సులు రద్దు చేసి పీకి పడేస్తామని చెప్పింది. అంటే ఈ దేశానికి ప్రమాదకరంగా నరేంద్ర మోడీ వాడుకుంటున్నది ఎవరెవరిని? సుప్రీంకోర్టును, ఎన్నికల కమిషన్ను, ఆదాని అంబానీ మీడియాను, ఓట్లు తీసేసే విధానాన్ని ఇవి ప్రమాదకరమైనవి అని చెప్పకనే చెప్పింది. అంటే ఆల్మోస్ట్ నరేంద్ర మోడీని చావు దెబ్బతీస్తున్నటువంటి బొద్దింకలు. ఈ బొద్దింకల పార్టీ దెబ్బకు ఎక్కడ వండుకోవాలనో, ఏడ తలకాయ పెట్టుకోవాలనో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నాడు నరేంద్ర మోడీ. ఇవాళ నరేంద్ర మోడీ ఒక్కరినే కాదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులను, ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్న యువత రేపు తరిమేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటే నిజంగా ప్రపంచ దేశాలు అబ్బురపడతా ఉన్నాయి. ఇలా సిగ్గుదాపిన పాలన చూసి సిగ్గుతో తలదించుకోలే చేస్తూ ఉన్నాయి. ఇలాంటి విధానం చూసిన తర్వాత అంటే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో సోషల్ మీడియా యొక్క పాత్ర అమోఘమ, అద్భుతం. మా దేశాన్ని మేము పాలించుకుంటాం, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టు, ఇనుప కండలు ఉక్కు నరాలు అన్నట్టు దేశ యువతనే ఈ దేశానికి పట్టుకోమలన్నట్టు వాళ్ళు మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈనాడు వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు, వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. మొత్తం మీద మీకు తన్నులు తప్పవని చెప్పి హెచ్చరిస్తూ ఉంది బొద్దింకల పార్టీ. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.